హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు రెవెన్యూ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది నిరుద్యోగులు అయితే జీపీఓ నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే గ్రామ పాలన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, మరి సిలబస్ ఏంటిదా అని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఫస్ట్ ఇంకొక విషయం మాట్లాడాలా. ఏంటంటే ఆల్రెడీ ఓల్డ్ విఆర్ఓ విఆర్ఏలు జీపీఓ ఎగ్జామ్ రాసిర్రు. అయితే వాళ్ళ ఫలితాలు కూడా రావడం జరిగింది. మనం ఆల్రెడీ మన జీపీఓ నోటిఫికేషన్ అని చెప్పేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. అయితే సుమారు 11,000 వరకు ఖాళీ ఉండే. అయితే వాళ్ళు మొత్తం 3,550 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే 3,550 మంది రాసిర్రు, 3,550 మంది సెలెక్ట్ అయిపోయారు. సుమారు ఇంకా 7,000 వరకు కూడా ఖాళీలు ఉన్నాయి. 7,350 అట్లా వరకు ఖాళీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మిగిలిపోయిన పోస్టులన్నీ డైరెక్ట్ నిరుద్యోగులతో భర్తీ చేయాలని చెప్పేసి కూడా మన ప్రధాన డిమాండ్, మన మెయిన్ డిమాండ్. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ నిరుద్యోగులతో భర్తీ చేయాలి. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఈరోజు పేపర్లో చూసినట్టయితే మన మంత్రి గారు కూడా మాట్లాడుతూ మిగిలిన పోస్టులను కూడా రెవెన్యూ వాళ్ళతోనే వేరే వాళ్ళతోనే నింపే ప్రయత్నం చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి, అంటే వేరే శాఖలో వేరే శాఖలో ఉన్న వాళ్ళని, వేరే పోస్టులో ఉన్న వాళ్ళని మళ్ళీ జీపీఓగా తీసుకుంటాం అనే విధంగా కూడా ఇలా సాక్షి పేపర్లో రావడం జరిగింది. మీరు రోజుకొక విధంగా మాట్లాడుతుంటే, రోజుకొక తంతు చేస్తుంటే మేము ఏమని అర్థం చేసుకోవాలి? మిమ్మల్ని ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలా? మీరే ఖాళీ ఉన్నాయని చెప్పేసి మీరే అంటారు. ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలు నిరుద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పేసి మీరే అంటారు. అన్నీ మీరే చెప్తుంటే మేము ఎడిపోవాలి. మా పరిస్థితి ఏంది? మా నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి. ఏ నోటిఫికేషన్ వచ్చినా చాలరా బాబు, మా జీవితాలు బాగుపడితే చదువుకుంటాం, హ్యాపీగా ఉద్యోగం కొట్టుకుంటాం అని చెప్పేసి. మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఒకసారి 50,000 ఉద్యోగాలు అంటారు, ఒకసారి 60,000 ఉద్యోగాలు అంటారు, ఒకసారి 1,60,000 ఉద్యోగాలు అంటారు. ఇక మడసంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటారు. ఎందుకు ఇదంతా బాధ? మడసంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్పి ఎందుకు హ్యాపీగా అయిపోతుంది కదా, ఏ బాధ లేకుండా అయిపోతుంది. అండ్ అలాగే ఇంకా జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి కూడా చాలామంది అభ్యర్థులు ఫస్ట్ అయితే నోటిఫికేషన్ రానివ్వండి అభ్యర్థులు ద్వారా సిలబస్ గురించి మనం తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసి అయితే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు, నిరుద్యోగులతో భర్తీ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక కొంతమంది డౌట్ ఏంటంటే, అభ్యర్థుల డౌట్ ఏంటంటే, అన్న ఓల్డ్ విఆర్ఓ విఆర్ఏలకి డిస్క్రిప్షన్ పద్ధతిలో పరీక్ష పెట్టారు కదా, మరి ఒకవేళ నోటిఫికేషన్ చేస్తే మనకు కూడా అలాగే ఉంటుందా అని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. అయితే మనకి డిస్క్రిప్షన్ పద్ధతిలో ఎట్టి పరిస్థితిలో ఉండదు. మనకి ఎంసీక్యూ పద్ధతిలో ఉంటుంది, ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఖచ్చితంగా జీపీఓలు తీసుకోవాలనుకున్నారు. కానీ సరే ఏదో ఒక అర్హత పరీక్ష పెట్టి, ఏదో ఒక టెస్ట్ పెట్టి తీసుకోవాలనుకున్నారు కాబట్టి ఆ టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ అది రాస్తే చాలు, అంతే. క్వాలిఫై అయినా కాకుండా ఆల్రెడీ ఓల్డ్ విఆర్ఓ విఆర్ఎల్ని జీపీఓలకు తీసుకున్నారు, ఇది కన్ఫామ్. అయితే వీళ్ళకి జూన్ 2వ తారీఖు నాడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు, నియామక పత్రాలు ఇస్తారని చెప్పేసి కూడా పేపర్లో చెప్తా ఉన్నారు. మనకు కూడా తెలిసిన ముచ్చటే. కానీ ఉన్న ఉద్యోగాల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆల్రెడీ మిగిలిన సుమారు 7,350 పోస్టుల వరకు ఉన్నాయి. అవి మరి డైరెక్ట్ నిరుద్యోగం భర్తీ చేస్తారా లేదా అని చెప్పేసి కూడా ఇక్కడ మా మెయిన్ డిమాండ్, మా మెయిన్ క్వశ్చన్ అనమాట. కాబట్టి తక్షణమే దీని మీద వెంబడే ప్రభుత్వం స్పందించి జూన్ 2వ తారీఖు నాడైనా కనీసం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజైనా సరే, ఎందుకంటే 11 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి, నిధులు వచ్చినా కానీ నిరుద్యోగ సమస్య మాత్రం అట్నే ఉన్నది. కాబట్టి కనీసం జీపీఓ నోటిఫికేషన్ అయినా వేస్తారని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి కూడా. మీరు మాత్రం చీమ కుట్టినట్టు లేకుండా దున్నపోతు మీద వానబడ్డట్టు మాకేం సంబంధం లేదని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నిరుద్యోగ సమస్య గురించి ఇంత ఘనంగా పోరాటం జరుగుతున్నా కానీ ఏం జరగనట్టు, ఏం పట్టనట్టు, అసలు ఏం లేనట్టు కూడా సైలెంట్గా మీరు. మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, అసలు మీరు నోటిఫికేషన్ వేస్తారా వేయరా? మాకు ఫస్ట్ ఒక క్లారిటీ ఇవ్వండి. నెంబర్ 1, ఒకవేళ వేస్తే ఎప్పుడు వేస్తారని చెప్పేసి కూడా మాకు చెప్పే ప్రయత్నం చేయండి. ఏం చేస్తున్నారంటే, నోటిఫికేషన్ వేస్తారా లేదా అని చెప్పేసి ఒక భ్రమలో ఉంచి, నిరుద్యోగులకు భ్రమలో ఉంచుతున్నారు. వస్తుందా రాదా అని చెప్పి చెప్పకుండా ఒక భ్రమలో ఉంచి ఇట్లా రోజు ఒక పబ్బం గడుపుకుంటూ రోజు ఎలా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈరోజు నిరుద్యోగ సంస్థల మీద మాట్లాడడానికి మిగతా అసలు ఎందుకు మాట్లాడడానికి మేధావులు ఎందుకు బయట రావట్లేదు? కోదండరామ్ సార్ గారు ఎడిపోయినారు, బల్మూరు వెంకట గారు ఎడిపోయినారు, హరగోపాల్ సార్ గారు ఎడిపోయినారు, ఆకునూరు మురళి గారు ఎడిపోయినారు. వీళ్ళంతా ఎడిపోయినారు. ఎందుకు రావట్లేదు వీళ్ళు బయటకు? నిరుద్యోగ సంస్థ ఇంత ఘనంగా నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి కూడా ఆవేదన తెలియజేస్తూ ఉంటే, నిన్న మహాధరణ కూడా విజయవంతంగా కూడా చేస్తే ఎందుకు వీళ్ళు స్పందించట్లే? అసలు మీకు నోటిఫికేషన్ చేసే ఉద్దేశం ఉందా లేదా ఏదో మాయమాటలు చెప్పి వచ్చిరా? ఆ రోజు మీరే కదా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంవత్సరం లోపు అని చెప్పేసి మీరే చెప్పారు. మీరు చెప్పిన మాట ప్రకారం మేము అడుగుతున్నాం. ఇలా కొత్తగా అడిగి కొంతమ్మ కోరికలు ఏం లేవు. కాబట్టి అర్థం చేసుకొని జీపో నోటిఫికేషన్ ఎమ్మట వేయాలి. అండ్ అలాగే నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుందండి. ఇది మాత్రం పక్కా షూర్. ఎందుకంటే మనకు తెలిసిందే తెలుసు అని చెప్పాలి అంతే. ఎందుకంటే ఖచ్చితంగా డిగ్రీనే తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకా కొంతమంది అభ్యర్థులు కూడా సిలబస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేపర్ 1లో జీఎస్ ఉండాలి, పేపర్ 2లో రెవెన్యూ చట్టాలు పెట్టాలని చెప్పేసి కూడా
మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం సమస్య ఉన్నది. ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏమో ఆల్రెడీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ మిగతా పోస్టులు కొట్టుకొని పోతారు. కాబట్టి కనీసం ఈ జీపీఓ పోస్టులు అయినా సరే మ్యాథ్స్ తీసేసి రెవెన్యూ చట్టం ఏదో పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ బాధ. మ్యాథ్స్ స్టూడెంట్స్నేమో లేదు ఆల్రెడీ అందరి సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి ఎట్లుందో సిలబస్ అలాగే ఉంచాలి, మళ్ళీ మార్చితే మాకు కూడా ఇబ్బంది కదా, మేము కూడా నిరుద్యోగులమే అని చెప్పేసి కూడా వాళ్ళ బాధ ఉన్నది. సరే సిలబస్ అనేది తర్వాత ముచ్చట. ఎందుకంటే ఇక్కడ మనకు రెండు సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మన సిలబస్ గురించి కొట్లాడాల్సిన కొంచెం సమయం కూడా ఆసన్నమైంది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ సిలబస్ చేంజ్ చేయడం అనేది కాని పని. ఒకవేళ ఏమన్నా ఉంటే ఇప్పుడే చేసుకోవాలి. సరే ప్రభుత్వాన్ని కూడా సరే చెప్పే ప్రయత్నం చేద్దాం, యాచీజ్ ఉంచుతారా లేదంటే మరి మారుస్తారా అని చెప్పేసి వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఎగైనెస్ట్గా ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఏమో అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏం చెప్పలేం పరిస్థితి. సిలబస్ గురించి పక్కన ఉండితే నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకా 2 రోజుల టైం ఉంది కాబట్టి జూన్ 2వ తారీఖు నాడు ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ రావాల్సిందే. రాకుంటే మాత్రం రాష్ట్రం మరొక అగ్నిగుండాలు తయారవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇన్ని రోజులు ఊకున్నాం సరే అని చెప్పేసి సరే అని చెప్పేసి ఓపిక పట్టి ఉన్నాం. ఇంకా ఓపిక పట్టడం కూడా మా వల్లగా చెప్తున్నాం. మీరు మాసి వార్నింగ్ అనుకుంటారా ఏ వార్నింగ్ అనుకుంటారా అది మీ ఇష్టం, మేము చెప్తున్నాం. ఈసారి చేసే ఉద్యమానికి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికి మించి ఉంటుంది ఈసారి మేము చేసేది. కాబట్టి నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి. జీపీఓ నోటిఫికేషన్ ఏమంటే రిలీజ్ చేయండి. నేను ఖాళీలు ఉన్నాయి కదండి, ఇంకా ఎందుకు మీరు దేనికోసం ఎదురుస్తూ ఉన్నారు? రాజు యువ వికాసం ఎవరు అడిగిండు అంటే ఇప్పుడు కొంతమందికి ఇస్తారు సంతోషం, ఓకే కాదంటే, కానీ అంతిమంగా కావాల్సింది కూడా ఇప్పుడు ఇంట్లో సిలిండర్ ఫ్రీగా ఇచ్చారు, దానికి అమ్మ వాళ్ళు సంతోషపడతారు. రైతు బంధు రుణమాఫీ అన్నారు, అది కూడా సరిగ్గా కాలే. ఇప్పుడు మీరు ఎన్ని చేసినా ఏది చేసినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏముంటుంది అంటే నా కొడుకు జాబ్ రాలేదే, నా కొడుకు సర్కార్ నాకు జాబ్ రాలేదని చెప్పేసి ఉంటుంది. కానీ ఇవన్నీ ఎవరు చూడడం. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అభ్యర్థి కూడా నిరుద్యోగులు కూడా హ్యాపీగా చదువుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన కూడా ఉద్యోగమే. కాబట్టి తక్షణమే గ్రామ పాలనా ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా ఎమ్మటే రిలీజ్ చేయాలి. అండ్ అలాగే 5,560 పోస్టులని భర్తీ చేస్తారు కాబట్టి ఉన్నాయి పోస్టులు కాబట్టి వెంటనే నిరుద్యోగులతోనే భర్తీ చేయాలి. తొందరలో ఎమ్మటే నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నా. మళ్ళీ మీరు ఎలక్షన్ కూడా అదే ఇదని చెప్పేసి అంటే మాత్రం ఇక మాకు ఇక మేమేం చేయలేం పరిస్థితి. ఎందుకంటే త్వరలోనే ఎలక్షన్ కూడా అని చెప్పేసి మీరే అంటారు. మళ్ళీ మీరు ఎలక్షన్ కూడా అంటే మాత్రం ఎలక్షన్కి పోయే ప్రయత్నం చేస్తారు. ఇక నోటిఫికేషన్ రాదు ఏం రాదు. ఇక మా బతుకు మళ్ళీ ఏడేసిన అడుగొంగలే కట్నే తయారవుతుంది. ఇక మీరు చూస్తూ ఉంటే ఎట్టుంటుందంటే ఇక అసలు ఏందో మీకు అసలు మీరేంటో మీ విధానాలు ఏంటో ఏందో అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటారో అసలు మీరు మంత్రులా లేకపోతే ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా నాకు అర్థం కావట్లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంటే ఎవరికి ఏం చెప్పాలి కాబట్టి కొంచెం అవగాహనతో మాట్లాడే ప్రయత్నం చేయండి మీరు కూడా. కాబట్టి ఖచ్చితంగా గ్రామ పాలనా ఆఫీసర్ నోటిఫికేషన్ వేయాల్సిందే. వేసేంత వరకు కూడా ఊకం. ఇక గుద్ది గుంజుకుంటాం మేము, అడకదింగడం కాదు. ఎందుకంటే తెలంగాణ అంటేనే పోరాటం, తెలంగాణ అంటేనే ఒక ఉప్పెన, తెలంగాణ అంటేనే విప్లవం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం మా జాబులు మేము సాధించుకోవడం మాకు పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇదే నిరుద్యోగులతో ఆడుకుంటే ఏం చేసినామో మీకు తెలుసు. కాబట్టి ఈసారి కూడా మీకు అదే గతి పడుతుంది. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్నైనా దృష్టిలో పెట్టుకొని మీరు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీకు నిజంగా ఎంత చేసినా కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా లేదు. ఏం చలనం లేకుండా ఏదో మీ పనులు మీరు చేసుకుంటూ పోతా ఉన్నారు. నిరుద్యోగుల గురించి పట్టించుకునే నాదులు లేడు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ప్రమాణ స్వీకారం చేసుకుంటూ మీరు కూడా మాట్లాడారు. నిరుద్యోగులు ఉండబట్టి నేను నిరుద్యోగుల వల్లే సుమారు 50% మన పార్టీ గెలిచింది, వాళ్ళకి ఏది కావాలని ఇస్తామని చెప్పేసి కూడా. కానీ ఇప్పటివరకు సప్పు లేదు, సరి లేదు, ఆలేదు సూ లేదు అన్నట్టు ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా, నిరుద్యోగ సమస్య అర్థం చేసుకోండి. సార్ రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ చెప్తున్నా, ఒక 150 మంది నిరుద్యోగులని దయచేసి మీరు పిలిపించుకొని వాళ్ళతో చర్చలు జరిపే ప్రయత్నం చేయండి. ఈ మధ్యలో ఎవరెవరు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పే ప్రయత్నం మీరు అసలు నమ్మొద్దు. దయచేసి నిరుద్యోగులు చర్చలు జరపండి. ఏం కావాలో మేము చెప్తాం, మీరు ఏం సమాధానం చెప్తారో మాకు చెప్పండి. అంతేగాని ఏదో చేసుకుంటే మీకు ఇష్టం మీరు వేసుకుంటే అంటే ఇక్కడ ఏమవుతుందంటే నిరుద్యోగులకి ఫస్ట్ ఒక మెంటల్ స్ట్రెస్ అనుభవిస్తున్నారు, ఒక మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు. నోటిఫికేషన్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, వస్తే సిలబస్ ఉంటుందా లేదా, అసలు ఏందని ఏం అర్థం కాని పరిస్థితి. నేను కూడా చెప్తుంటా బాయ్, అసలు ఈ నోటిఫికేషన్ తగలబడిని అమ్మ అనవసరంగా మైండ్ ఖరాబ్ చేసుకునే వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబ్ అని చేసుకోరు, లేకపోతే ఇంకా పని చేసుకోరు అని చెప్పేసి బెటర్ అనిపిస్తుంది మాకు కూడా. కాబట్టి ఇది ఉన్న వీడియో అయితే నేను కింద కామెంట్లో లింక్ ఇస్తాను మన జీపీఓ నోటిఫికేషన్ గురించి కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని కింద కామెంట్లో పిన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా గ్రూప్లో అడగండి. గ్రూప్లో ఇప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది జీపీఓ నోటిఫికేషన్ అని చెప్పేసి మన గ్రూప్లో ఉంటుంది. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే. జీపీఓ నోటిఫికేషన్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి అందరికీ ఖచ్చితంగా నేను
తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ అవసరమైతే ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పేసి కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది, జీపీ నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా దానిలో చూసుకోవచ్చు. మరి చూద్దాం, జూన్ 2వ తారీఖు వరకు అయితే చూద్దాం. జూన్ 2 తర్వాత మరొక నిరుద్యోగ గర్జన మొదలు పెడదాం. ఖచ్చితంగా ఈసారి గర్జిస్తే మామూలుగా ఉన్న కూడా కొడితే కుంభస్థలం బద్దలు కొడదాం ఈసారి.